హాయ్ అండి. ఈరోజు నేను సాయంత్రం చేసుకున్న పనులు చేసి చూపిస్తాను. ఈరోజు బట్టలు చేయటం, టిఫిన్ వేయటం, ఎగ్ బజ్జీ చేస్తున్నానండి. ఎగ్ బజ్జీ చేసి ఇదిగోండి బట్టలు మడి చేసి ఇంట్లో ఇంకా రొటీన్ ఏం పనులు ఉంటాయో చేసి చూపిస్తాను. నా వీడియోలు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఎగ్ బజ్జీ చేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్గా ఎగ్ బజ్జీలా చేస్తున్నాను. ఇదిగోండి శనగపిండి తీసుకున్నాను. దీంట్లో కావాల్సినవి వేస్తాను. 4 స్పూన్లు 4 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కోసి పెట్టుకున్నావుగా. ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా గుడ్లు కూడా ఉడకబెడుతున్నావా? గుడ్లు ఒకసారి చూపిద్దాం. ఇదిగోండి గుడ్లు అయితే మేము ఉడకబెట్టుకుంటున్నామండి. అవి బాయిల్డ్ అవుతున్నాయి. బాయిల్డ్ అయిన తర్వాత అది ఎగ్ బజ్జీగా వాడతాం. శనగపిండి 4 స్పూన్లు వేసా. శనగపిండి 4 స్పూన్లు. అంటే కారం కూడా కారమును సాల్ట్ వేసుకున్నావా? ఇది గరం మసాలా. చెప్పటం రావట్లేదా? గరం మసాలా గరం మసాలా కొంచెం అండి. ఇవన్నీ కలిపేసుకొని మనం ఎగ్ మునిగే వరకు పలుచగా చేసుకోవాలి. అలా మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం. ఉడకాలి. నిమ్మకాయ కూడా కావాలి. నిమ్మకాయ అందులో బజ్జీలో పిండుకుంటాం. బజ్జీలో కోడిగుడ్లు ఒలుస్తున్నావా? కోడిగుడ్డు వచ్చేసి ముక్కలు కట్ చేసుకోవాలి. మజ్జికి గుడ్డుగా వేయకూడదు. అంటే అలవాటు ఉన్న వాళ్ళు వేసుకుంటారేమో కానీ అలవాటు లేని వాళ్ళు గుడ్డుగా ఎత్తి పేలుతాయి. అందుకే నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను. ఇలా ముంచేసి పిండిలో ముంచి అలా వేసుకోవాలా? ఇలా వేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, అవి మగ్గేటప్పుడే తినాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. అందులో ఇక్కడ నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం రెడీగా ఉన్నాయి. బజ్జీలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి. మేము కూడా ఇష్టంగా తింటాం. బాగుంటదని చేసి పెడుతున్నాను. ఇదిగోండి, చాలా బాగుంది, బాగా వచ్చినాయి కూడా. పెట్టండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు సెలవులే కదా పిల్లలకి. అవును, ఇంటి దగ్గర ఉంటారు. సాయంత్రం పూట ఇలా ఎగ్ బజ్జీలు కానీ పకోడీ కానీ అలా పెడితే ఇష్టంగా తింటారు పిల్లలు. వాళ్ళకి కూడా ఈవినింగ్ కొంచెం తిన్నాం అనే ఫీలింగ్, మంచి ఫుడ్ తింటాం అనే ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి. అలా కట్ చేయాలా? కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా కారం జల్లుకొని తింటే బాగుంటుంది. ఇది గరం మసాలా చల్లుతారు. అదే గరం మసాలా లైట్గా చాలే, ముందు ఇది గరం మసాలా పెట్టాలి. లైట్ గరం మసాలా చేయాలా? లైట్ గరం మసాలా వేయాలి. వేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. సరే, ఇట్లా అలా మధ్యలో పెట్టాలి. కానీ భలే ఉంటే ఉల్లిపాయ కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తింటే మనం అట్లా పెడుతుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఇట్లా తింటే చాలా బాగుంటుంది. ఇది నిమ్మకాయ పిండి, నిమ్మకాయ పిండుకొని తినేటప్పుడు పిండుకుంటే వారికి నచ్చినట్టు వాళ్ళు పిండుకుంటారు. ఎంత కావాలంటే అంత. ఇదిగోండి, ఈరోజు మేము ఎగ్ బజ్జీలు చేసుకున్నామండి. ఈ విధంగా ఉల్లిపాయతో నిమ్మకాయ పిండుకొని. ఇదిగోండి, చాలా బాగా కుదిరినాయి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఒకసారి తినండి, చాలా బాగుంటుంది. ఓకే, సరే అండి. ఇదండి ఈరోజు మేము ఎగ్ బజ్జీలు చేసాము, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి.